ప్లేట్ నిండుగా ఇన్ని ఐటమ్స్ ఒకటేసారి ఎప్పుడన్నా లాగిచ్చారా? ఈ స్పాట్ లో తెలిసిన వారి పెళ్లి ఉంటే పెళ్లికి వెళ్ళానన్నా ఒక 2-3 డేస్ నుంచి వానలు దంచేస్తున్నాయి, ఓ రేంజ్ లో పడుతున్నాయి. లోపల ఫంక్షన్ అయితే ఆర్కెస్ట్రా పెట్టారు, నెక్స్ట్ లెవెల్ లో జరుగుతుంది. సర్లే కొద్దిసేపు చూసిన తర్వాత బయటికి వెళ్దామంటే వానలు పడుతున్నాయి. మా ఫ్రెండ్ గారి పక్కన నుంచి రేపు భోజనాలు రెడీ అయిపోయినాయంటే వేడి వేడిగా కారం దోశ చేస్తున్నారంటే వెళ్దాంపా అంటే మనం ముందుగానే కడపోలము, కారం దోశ అంటే అసలే వదలము. సర్లేని లోపలికి వెళ్తే ఇక్కడ డెకరేషన్ చూసిన తర్వాత కళ్ళు చెదిరిపోయినాయన్న, అంత మంచిగా డెకరేషన్ అనిపిస్తుంది. అండ్ అలాగానే దోశ కని వస్తే ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే కనబడుతున్నాయి. సో ఇంకా ఆలస్యం లేకుండా ముందుగానే మనం ఫుడ్ సో అన్ని ఐటమ్స్ ఒకసారి అయితే ప్లేట్ లో పెట్టించుకున్నా. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయంటే బాదం షవర్మా, జిలేబీ, కాజు తాట్, కట్ బజ్జీ, పన్నీర్ స్టిక్, పుల్కా, మేథీ చామాన్ కర్రీ, కాజు వంకాయ ఫ్రై, దోశ, చెనిక్కాయల చట్నీ, పనసకాయ బిర్యానీ, చిట్టి ముత్యాల ఫ్రైడ్ రైస్, పుల్లగూర, మిర్చి మసాలా, పెరుగు చట్నీ, ఇలా అన్ని ఒక ప్లేట్ లో పెట్టేసుకొని ఇంకా గుంజి 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 బెమ్మానంగా అన్ని రకాలు అయితే తినేసిన అన్న. స్వీట్ గా నుంచి హాట్ వరకు అన్ని. ఇవే కాకుండా ఇంకా అన్నం, మామిడికాయ పప్పు, మునక్కాయల రసం, మజ్జిగ పులుసు, గడ్డ పెరుగు, మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, కొద్దిగా అన్నం పెట్టేసుకొని దాంతో మజ్జిగ పులుసు చేసుకొని కొద్దిగా తిన్నానన్న. అది కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా లాస్ట్ లో ఫ్రూట్ సలాడ్ కూడా ఉందంటే ఇంత తినిన తర్వాత ఫైబర్ ఇంకా కొంత ఎక్కువ ఉంటే మంచిదని చెప్పేసి ఫ్రూట్ సలాడ్ కూడా లాగించాను. అండ్ 2 ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ కూడా ఉందంటే ఎంత వాన పని మనం ఐస్ క్రీమ్ లవర్స్ కాబట్టి ఐస్ క్రీమ్ కూడా లాగించాను. ఇలా టోటల్ గా దోశగానే వచ్చి ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ వదలకుండా తిన్నా అన్న. తిన్న ప్రతి ఒక్కటి చాలా మంచిగా అనిపించింది. ఇంత మంచిగా చేసిన క్యాటరింగ్ ఎవరంటే శివగణేష్ క్యాటరింగ్ వాళ్ళంట. సో మీకు కూడా ఇలా మంచి టేస్ట్ లో మంచి క్యాటరింగ్ కావాలంటే డిస్ప్లే లో నెంబర్ కి ఇప్పుడే కాంటాక్ట్ అయిపోండి.